మహాలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపేందుకు మాధవ సహా అందరూ చాలా ట్రై చేస్తారు. ఈ ఇంటి అమ్మాయిలా ఇక్కడే ఉండు, అర్థమైందా? నువ్వింకేం మాట్లాడొద్దు, నేనింకేం విననని మాధవ అంటాడు. నేను ఉంటానని కూడా చెప్పకూడదా అని మహా అమాయకంగా అంటుంది. ఆ మాటతో అందరూ ఫేసులు వెలిగిపోతాయి. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అంటాడు మాధవ. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు, థ్యాంక్స్ అండి అని కేశవ అంటాడు. మరి నేను మిమ్మల్ని వదినా అని పిలుస్తానని కన్నా అనగానే, పోరా నీ వల్లే సగం ఒప్పుకున్నాను అంటుంది మహా. ఒక్కడికైనా మానవత్వం ఉందా? ఒరేయ్, ఒక్కరైనా చక్రీ భార్యగా ఉండిపోమని చెప్పాడా? ఒక్కడికైనా ఇంటి కోడలుగా ఉండమందం అన్న ఆలోచన వచ్చిందా? నా జీవితం అడుక్కు తినిపోతుందా? పర్లేదా? తను మాత్రం ఈ ఇంట్లోనే ఉండాలి అంతేనా? లోకం పాడైపోయిందని చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు. మీ ఇంట్లో ఏం చేయలేకపోయావో అవన్నీ ఇక్కడి నుండి చేయొచ్చు, అన్నిటికీ మేము తోడుంటాం, సరేనా అని మాధవ అనగానే ఓకే అంటుంది మహాలక్ష్మి. అంతలోనే పెద్ది అని పిలవగానే మళ్ళీ అందరూ టెన్షన్ పడతారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారని మహా అడిగితే, మళ్ళీ ఏం బాంబు పేలుస్తావోనని అని అంటాడు కన్నా. నీ ముఖం, టీ చల్లారిపోయింది, వేడి చేసి ఇమ్మనడానికి పిలిచాను అని అంటుంది మహా. ఇక బయట కూర్చుని టెన్షన్తో తెగ బీడీలు కాల్చేస్తూ ఉంటాడు నారాయణ. ఏంటి ఇదంతా అని మహా వచ్చి అడిగితే, ఎలాగో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు కదా, ఆ తర్వాత ముగ్గు లేదు బొగ్గు లేదు, పెగ్గొకటే అని అంటాడు నారాయణ. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని మీతో ఎవరు చెప్పారని మహా అడిగితే, ఏంటి వెళ్ళట్లేదా అని నారాయణ అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదని మహా చెప్పడంతో, అయితే ఓకే సూపర్గా ఉండు, ఇంకొకసారి బీడీ ముక్క పడితే వాత పెట్టు ఒట్టు అంటూ సంతోషపడతాడు. చీపురు కట్ట తీసి తుడుద్దామనుకుంటే ఇటు ఇవ్వండి అని చెప్పేసి మహా వాకిలి తుడిచి మళ్ళీ ముగ్గు పెడుతుంది. ఇక మహాలక్ష్మి ఉంటానని చెప్పడంతో అటు మరోవైపు చక్రి, కేశవ, కన్నా ముగ్గురు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. మరోవైపు నారాయణ కూడా 2 స్టెప్పులు వేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.